పంటలు పండిస్తున్న పాలచెర్ల నాగేంద్ర చౌదరికి ఆదర్శ రైతు అవార్డు ప్రదానం. గోకవరం మండలం మల్లవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరి ఆదర్శ రైతుగా ప్రకటించి ఘన సన్మానం నిర్వహించిన ప్రకృతి వ్యవసాయ మార్కెటింగ్ ఎండి అబ్బలు జి భూమాదేవి. ఈ కార్యక్రమానికి మల్లవరం సర్పంచ్ విడుదల లక్ష్మి అర్జునరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఇక్కడ పూర్తిగా సేంద్రియ విధానంలోనే పంటలు సాగు చేస్తున్నానని, ఎప్పటికప్పుడు ఆధునిక విధానాలు పాటిస్తూ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధిస్తున్నాను అన్నారు. వ్యవసాయం దండుగ కాదు పండుగ అని నిరూపించామన్నారు. రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించి పంటలను సాగు చేయడం వల్ల పెట్టుబడులు పెరగడమే కాకుండా భూమి భౌతిక పరిస్థితి దెబ్బతింటుంది అని అన్నారు. ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలపై అవశేషాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకుంటే పలు రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా నిర్ధారించారన్నారు. దీంతో సేంద్రియ వ్యవసాయంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాను. ద్రవ జీవామృతం, ఘన జీవామృతం కషాయాలు తయారు చేసి వినియోగిస్తున్నాను. వీటి కోసం దేశవాళీ గోవులను కొనుగోలు చేసి పోషిస్తున్నాను అని నాగేంద్ర చౌదరి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ టీం సభ్యులు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఏ కష్టం వచ్చినా ఆయన ఖచ్చితంగా సొంత రూపాయలతోటే అన్నదానాలు కానీ, వస్త్రదానం కానీ ప్రతి ఒక్కటి కూడా మరి ఆయన చేసే దానాలు అయితే ఎంతోమంది డబ్బున్న మహానుభావులు ఉన్నారు, కానీ ఎవరిని చూడలేదు. అన్ని దానాలు మరి మన సొంతగా చేస్తున్నారు. ఇలా రైతుకి ఇక్కడికి మన ఊరు సన్మాన కార్యక్రమానికి వచ్చారంటే నేను చాలా సంతోషించాను. ఆయన చేసే సేవలే కానీ, ఆయన చేసే కార్యక్రమాలు కానీ మనం చూడలేము. అటువంటి కార్యక్రమాలు ఎన్నో లక్షలు హెచ్చించి ఆయన సొంత రూపాయలు హెచ్చించి నిరుపేదలకి కూడు బట్ట లేని నిరుపేదలకే కాదు, ఏ ఒక్క ఆపద వచ్చినా సరే ఆయన ప్రతి కార్యక్రమంలో పాల్గొని చేయడం జరుగుతుంది. కానీ మరి ఈరోజు మన ఊరు వచ్చి సన్మానం ఇక్కడ చేసుకుంటున్నారంటే చాలా సంతోషం. ఈ ప్రకృతి వ్యవసాయం గురించి అయితే ఇది కొత్తగా మనం తయారు చేసుకున్నది. ఇదంతా కూడా గతంలో మన పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరు పెద్దలు ఏం చేసేవారు, ఆ రోజుల్లో పెంట మీద పండించేవారు వ్యవసాయం. ఇప్పుడు వరకు కూడా ఆ తరం పెద్దలు ఉన్నారు. 60-70 వచ్చిన శరీరాలు పరిగెడుతున్నారు. కనీసం మనం ఇలా 40-50 వచ్చిన శరీరం పరిస్థితి వస్తుంది. అయినా మనకు తెలుసు దీనివల్ల మనకు నష్టం తెలుసు. ఇప్పుడు మందు దాగి కూడా ఉన్నాడు. మందు దాకా నీకు అనాగ్రహం పోతుంది అన్నాం అనుకో, చస్తే పోతాను 3 రోజులు హ్యాపీగా బతుకుతాను అంటున్నాడు తప్ప ఆ ఆరోగ్యం గురించి, వెనకాల ఆ పిల్లల భవిష్యత్తు గురించి, ఆ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. ఇది అటువంటిదే. ఒక మందు దాగి కూడా తప్పు చేస్తున్నాడు అని మనం అంటున్నాం తప్ప మనం చేసింది కూడా తప్పు చేస్తున్నాం. ఇవాళ మనం ఖచ్చితంగా ఇవాళ గవర్నమెంట్ కూడా మనం చేసే విధానం పెట్టి వాళ్ళు కూడా సబ్సిడీలు పెట్టడాకే ఈరోజు ఇలా మీటింగ్లు పెట్టి ఎన్నో అవగాహన సదస్సులు పెట్టి వాళ్ళు కూడా మంత్రివర్గం కూడా చర్చించి ఈ పంట మీద మనం ఎన్ని మందులు వేస్తే మనం ఒక ప్రాణిని కాపాడగలమన్న ఒక ఉద్దేశంతో మరి గవర్నమెంట్ చాలా ఇంట్రెస్ట్గా సరి తీసుకుంది. ఇప్పటి వరకు ఏదో సబ్సిడీ లేదు, అది మన సొంత డబ్బులతో వేసుకోవాలన్న ఆలోచన రైతుల్లో ఉంది. సబ్సిడీ ఉండి ఇచ్చినా సరే కొద్దిమంది రైతులు వాడి ఉన్నారు, కొంతమంది దాన్ని వేరేగా ఉపయోగించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అనేక విధాలుగా కూడా ప్రస్తుతానికైతే గవర్నమెంట్ ఇంకా సబ్సిడీ ఇవ్వలేదు. దీని మీద అయితే ఈ ప్రకృతి వ్యవసాయం మీద అయితే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే చాలా బాధ్యతగా ఇంట్రెస్ట్గా ఉండి ఈరోజు మరి ఇన్ని మీటింగ్లు పెట్టి ఈ అవగాహన సదస్సులు పెట్టి రైతులందరినీ గాదర్ చేసి అలవాటు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పినట్లయితే ఇవాళ ఇక్కడ మనకు 10 మంది 20 మంది వచ్చాం. మనం ఇంకో 10 మంది చెప్పినట్లయితే ప్రతి రైతుకి కూడా అవగాహన వస్తుంది. అది రావడమే కాదు, ఖచ్చితంగా చెయ్యాలి. చెయ్యకపోతే ఇంకా ముందు మనం కాదు మన పిల్లలు కూడా కడుపులో ఉండగానే తెగులతో పుట్టడం, మనం ఎన్ని ఆశలు ఉన్నా సరే వాళ్ళకి చాలని పరిస్థితి. సార్ చెప్పినట్టు మన కరోనా వచ్చిందంటే ఇలాంటి మనం తినే పదార్థం వల్ల కూడా చాలా మట్టుకు వచ్చింది. రైస్ మెయిన్ ఎక్కువ. రైస్ వల్ల అయితే మామూలుగా లేదు ఇవాళ తేదీ. ఎందుకంటే అది ప్రతిదీ ఆకుమడి వేసిన కానీ ఆకుమడి వేయకుండానే ముందు దమ్ చేసేసి మందులు కొట్టేస్తున్నారు. అది ఎదగడం కోసం. అది మళ్ళీ నిలబడి చేను అవ్వాలని దిగుబడి రావాలనుకుంటే మందులు. మరి నిజంగా ఇవాళ టీము చెప్పి ప్రతిదీ చేసినట్లయితే మనకు ఖర్చు తక్కువ అవుతుంది. అంటే అది 40 బస్తాలు ఉందనుకో, 20 బస్తాలు లేదా 50 బస్తాలు అవుతుంది. కానీ దీని విలువ వేరు, దాని విలువ వేరు. ఇవాళ ప్రకృతి పంట వ్యవసాయం ధాన్యం ఉంది, 500, 3000, 4000 ఇలా ఉంది ఖరీదు.
మంది ఎంత ఉంది 1700 ఇలా ఉంది. దానికి దీనికి ఎడ్యుకేషన్ చూసుకుంటే ఈ బత్తాలు పెరుగుతాయని ఆలోచించింది తప్ప దీంట్లో ఎంత ఇల్లు ఉందో మనకు తెలుస్తుంది. ఆ అన్నం వండినా మళ్ళీ రోజు ఏ రోజు వండుతున్నాం మళ్ళీ ఆ టైం దాకా అలా ఉంటుంది ఆ అన్నం. మేము 3 సంవత్సరాల నుంచి మరి ఉంటుంది ఇది ఎలా ఉంటుంది, పొద్దున వండితే మధ్యాహ్నానికి చల్లగా కూల్ అయిపోవడం, అది నీళ్ళు కాకపోవడం జరిగింది. అది కాబట్టి మనం ఎన్ని చెప్పుకున్నా ఇక్కడ ఆలోచించిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సొంత వ్యవసాయం ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ బయట పనులు చేసి ఉన్నారు. మనం తినే దాని గురించి అన్నా బయటకి ఎలా పండించుకున్నా మన ఆరోగ్యం కాపాడుకోవాలన్న ఉద్దేశంతో 1 ఎకరం 1/2 ఎకరం ప్రతి రైతు ఈ ప్రకృతి వ్యవసాయం అలవాటు పడినట్లయితే ఖచ్చితంగా మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన వెనకాల పిల్లల తరాల ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. మరి అందరికి బాగుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క రైతు కూడా మరి ప్రకృతి వ్యవసాయం అలవాటు చేసుకొని పండించి మన ఆరోగ్యాలు, మన పిల్లల ఆరోగ్యాలు కాపాడతారని మరి సెలవు తీసుకుంటున్నాను.